సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఓఆర్ఆర్ మనకి పటాన్చెరు అండ్ కొల్లూరుకి చాలా నియర్ బై మనకి సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్ అని చెప్పేసి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో 222 స్క్వేర్ యార్డ్స్ 30 ఫీట్ రోడ్తో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో నేను మీకు యాజ్ ఆఫ్ నౌ ప్లాట్ లొకేషన్ చూపించే ముందు ఫస్ట్ మీకు చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకు ఈ కనపడేది వచ్చేసి ఇది మనకి ఓఆర్ఆర్ పాయింట్ అండి. సో ఇది ఓఆర్ఆర్ మనకు ఇక్కడ వచ్చేసి మనకి పటాన్చెరు ఎగ్జిట్ మొత్తంగా ఎగ్జిట్ నెంబర్ 3 ఉంటుందండి. జస్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 అండి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే డిస్టెన్స్ అనేది అప్ టు మనకు 7 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఈ ప్రాజెక్ట్ వస్తుంది కొల్లూరు ఎగ్జిట్ నుంచి అయితే. బట్ మనకు పటాన్చెరు మొత్తం ఈ ఎగ్జిట్ నుంచి అయితే ముంబై హైవే ఎగ్జిట్ నుంచి అయితే జస్ట్ మనకేంటంటే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్. ఈ ప్రాజెక్ట్ పేరు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ అండి. దీన్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 లాగా దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మనకు ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకు డైరెక్ట్గా పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ అండి. సో ఇదే ఓఆర్ఆర్ నుంచి ఇటు ప్యారల్ రోడ్ వచ్చేసి ఇది పాచమైలారము శంకరపల్లి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇది కొత్తగా మనకి ఓపెన్ అయింది. ఇదైతే మనకు ఓల్డ్ పటాన్చెరు శంకరపల్లి రోడ్ అండి. సో ఈ రోడ్డు ఫేసింగ్లో మీకు ఏదైతే రెడ్ కలర్ లైన్ కనిపిస్తుందో ఇది ఒక అప్రోచ్ రోడ్ ఈ యొక్క ప్రాజెక్ట్కి వెళ్ళడానికి. అలాగే ఇక్కడ ఇంకొక రోడ్డు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో మనకు అప్ టు ఇప్పుడు ఇక్కడ రిలయన్స్ వాళ్ళు మనకి ఇటు ప్రాజెక్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా రిలయన్స్ విల్లాస్ ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా రిలయన్స్ విల్లాస్ ప్రాజెక్టు. సో దీనికి ఈ ప్రాజెక్ట్కి ఈ సెలబ్రిటీ ఓజోన్ ప్రాజెక్ట్కి ఆనుకొని మనకు ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో ఇంకా మనకి వర్క్ ఏం స్టార్ట్ అవ్వలేదు కానీ మనకు ప్రపోజల్ అయితే ఉంది ఇది. బట్ రిలయన్స్ విల్లాస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి మనకి. సో ఈ ప్రాజెక్ట్లో ఏదైతే మీకు ఈ కనిపిస్తుందో ఈ ప్రాజెక్ట్లో మనకు 200 అంటే 2 రకాల 100 ఫీట్ రోడ్స్ అయితే వెళ్ళడం జరిగిందండి. వన్ ఈజ్ మనకి ఇది వచ్చేది ఇది ఒక హెచ్ఎండిఏ ఇదొక 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో ఇలా మనకు ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదా, ఇలా వచ్చి మనకు ఇలా 100 ఫీట్ రోడ్ కనెక్ట్ అవుతుందండి. ప్లస్ మనకి ఇక్కడ ఒక రోడ్ అయితే ఉంది. ఇది 100 ఫీట్ రోడ్ కాదండి, యాజ్ ఆఫ్ నో మనకి 30 ఫీట్ రోడ్డు. బట్ ఇన్ ఫ్యూచర్లో మనం ఈ ప్రాజెక్ట్లో నుంచి డైరెక్ట్గా ఈ 100 ఫీట్ రోడ్ ద్వారా మనం మెయిన్ రోడ్కి అయితే వచ్చేయచ్చండి. సో ఇప్పుడు ఉన్నటువంటి రిలయన్స్ విల్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్ టు ఈ ల్యాండ్ మొత్తం కూడా కొనేసుకున్నారండి. ఈ ల్యాండ్ కూడా మొత్తం కొనేశారు. సో డైరెక్ట్ రోడ్డు మనకు ఈ ప్రాజెక్ట్ నుంచి మెయిన్ 100 ఫీట్ రోడ్ అయితే కనెక్ట్ అవబోతుందండి. సో యాజ్ ఆఫ్ నో మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మనకు ఇందుట్లో ఈ లేఅవుట్లో ఈ 100 ఫీట్ రోడ్కి ఈ 100 ఫీట్ రోడ్కి దగ్గరలో ఆనుకొని ఇక్కడ మనకు రిలయన్స్ వాళ్ళ విల్లాస్ ప్రాజెక్ట్ వస్తుంది. ఇక్కడ ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ వస్తుంది. సో మీరు చూసుకుంటే వీడియోలో మల్టిపుల్ హౌసెస్ అయితే ఉన్నాయండి, అపార్ట్మెంట్స్. మనకి ఇండివిజువల్ హౌసెస్ అయితే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ హౌసెస్ అయితే ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో ఇందులో లివింగ్ కూడా ఉంటున్నారు. సో మీకు ఏదైతే ఎల్లో కలర్ బౌండరీ కనిపిస్తుందో ఇది మనకు ప్లాట్ లొకేషన్ అండి. సో మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి, చుట్టుపక్కల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటున్నారు. సో ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు, ఇది 30 ఫీట్ రోడ్లో మనకి 40 విడ్త్ వస్తుంది, 50 మనకి డెప్త్ వస్తుందండి. 222 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజు. మనకు వైట్ పరంగా అంటే మనకేంటంటే సేల్ డీడ్ వాల్యూ పరంగా మీరు పేమెంట్ కూడా ఫుల్ పేమెంట్ చేసుకోవడానికి అయితే ఓనర్ వైపు నుంచి 100% అష్యూరెన్స్ ఉందండి. సో చాలా కంఫర్టబుల్ పేమెంట్ మోడ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది ఓనర్ వైపు నుంచి. సో మీరు బ్యాంక్ లోన్కి వెళ్తా అన్నా కూడా బ్యాంక్ లోన్ అయితే యాక్సెప్టెడ్ అండి. సో ఇది మనకు సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్ లేఅవుట్ అండి. ఈ లేఅవుట్కి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్టుకి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఇది వచ్చేసి మనకు వీళ్ళది సుచిర్ ఇండియా వాళ్ళ ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి ఈ రోడ్డు బ్యాక్ సైడ్ ఈ కనపడే రోడ్ వచ్చేసి మనకి పాచమైలారం రోడ్ అండి. ఇట్లా మనకు ఇండస్ట్రియల్ ఏరియాకి అయితే వెళ్తుంది. బట్ ఇండస్ట్రియల్ ఏరియాకి మన ప్రాజెక్ట్కి చాలా మనకి కిలోమీటర్స్ గ్యాప్ అయితే ఉంటుంది. అప్ టు మనకు 6 to 7 కిలోమీటర్స్ గ్యాప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ విల్లాస్ ఉన్నాయండి మనకి పక్కనే, మన ప్రాజెక్ట్ పక్కనే విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ కూడా రెసిడెన్షియల్ లేఅవుట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. సో మల్టిపుల్ కనెక్టివిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్ దగ్గర అయితే మనకి చాలా మంచి
మంచి కనెక్టివిటీ అయితే ఉందండి ఈ ప్రాజెక్ట్కి. సో ఇలా మీకు ఈ 100 ఫీట్ రోడ్డు ఈ ప్రాజెక్టులో నుంచి ఇలా మనకు ఇక్కడ మీకు ఇంకొక రోడ్డు కనిపిస్తుంది చూడండి. ఈ 100 ఫీట్ రోడ్డు ద్వారా మనకు ఇక్కడ ఓఆర్ఆర్కి అయితే కనెక్ట్ అవుతుందండి ఈ రోడ్డు. సో మనకు ఈ ప్రాజెక్ట్లో 222 గజాలు వెస్ట్ ఫేసింగ్ సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్ ప్రాజెక్ట్లో 30 ఫీట్ రోడ్లో 40-50 ఈక్వల్ డైమెన్షన్తో మంచి ప్లాట్ అయితే రీసేల్కి ఉందండి. హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్. సో నేను మీకు దీంతోపాటు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ ప్లాట్ లొకేషన్ అయితే చూపిస్తున్నానండి ఈ వీడియోలో. సో మనకు కనపడే రోడ్డు బీటీ రోడ్ అండి, 30 ఫీట్ రోడ్డు. 30 ఫీట్ రోడ్ ఫేసింగ్లో 30 ఫీట్ రోడ్ ఫేసింగ్తో మనకి వెస్ట్ ఫేసింగ్ 40-50 డైమెన్షన్తో ఈ యొక్క ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి 40 ఫీట్ రోడ్ నుంచి చూసుకుంటే కార్నర్ ప్లాట్ తర్వాత సెకండ్ ప్లాట్ అవుతుందండి. సో దీని బ్యాక్ సైడ్ కూడా మల్టిపుల్ ప్లాట్స్ అయితే దీని బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయండి. దీని బ్యాక్ సైడ్ మల్టిపుల్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. చూసుకుంటే మనకి వీడియోలో చూసుకుంటే చుట్టూ కూడా మనకి ఇండివిజువల్ హౌసింగ్ అయితే చాలా ఉందండి. సో ఆల్రెడీ రెసిడెంట్స్ లివింగ్ అయితే ఉంటున్నారు ఈ ప్రాజెక్ట్లో. సో మనకి 100 ఫీట్ రోడ్ అనేది ఇక్కడ నుంచి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి 100 ఫీట్ రోడ్ అయితే వెళ్తుందండి. సో మనకు ఈ వెంచర్కి జస్ట్ బిహైండే మనకు రిలయన్స్ వాళ్ళ విల్లాస్ అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి యాజ్ ఆఫ్ నౌ. సో ఆల్రెడీ రెసిడెన్షియల్ వచ్చి ఉన్నారు కాబట్టి మీకు పటాన్ చెరువు నుంచి చూసుకుంటే డిస్టెన్స్ పరంగా జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు పటాన్ చెరువు ఎగ్జిట్ అయితే ఉంటుంది. సో అలాగే మనకు కొల్లూరు అనేది జస్ట్ ఇక్కడ నుంచి మనకు ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే పటాన్ చెరువు అదే కొల్లూరు ఎగ్జిట్ అయితే ఉంటుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.